ఇక్కడ మేము కొన్ని ఆయుర్వేద మందులు పెట్టినాము. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇది ఏమిటి పని చేస్తనేది. మన వంశపార నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము చేయవస్తున్నామండి. ఇక్కడ ఆయుర్వేద మందులు అంటే మీ కళ్ళ ముందర తీసి రెడీ చేసి దంచి ఇస్తాము. ఇక్కడ ఉంది చూపిస్తారండి. ఇది వచ్చేసి అశ్వగంధ గడ్డ అంటారు సార్. ఇది మగవాడికి అనేది నరాల వీక్నెస్ ఉంటే పాలల్లో వాడతారు. చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ నమస్కారం అన్న. మున్సిపల్ ఆఫీస్కి ఇక్కడ గోడకి అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా పెట్టిండాము. అన్నగారికి కూడా నమస్కారము. మాది వచ్చేసి కడప జిల్లా. ఇక్కడ మేము కొన్ని ఆయుర్వేద మందులు పెట్టినాము. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇది ఏమిటి పని చేస్తనేది. మన వంశపార నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము చేయవస్తున్నామండి. ఇక్కడ ఆయుర్వేద మందులు అంటే మీ కళ్ళ ముందర తీసి రెడీ చేసి దంచి ఇస్తాము. ఇక్కడ ఉంది చూపిస్తారండి. ఇది వచ్చేసి అశ్వగంధ గడ్డ అంటారు సార్. ఇది మగవాడికి అనేది నరాల వీక్నెస్ ఉంటే పాలల్లో వాడతారు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి గంధ ఖర్జూరాలు అంటారు. గంధ ఖర్జూరాలు అంటే లేడీస్కి మొట్టమొదలు వస్తున్నా, ముఖం మీద మొంగు వస్తున్నా, దానికంతా పెరుగులో కలిపి పూసుకుంటే ఎరుపు వచ్చేస్తుంది. 100 గ్రామ్ వచ్చేసి ఇది మీకేం పెద్ద రేట్ ఏం పట్టదు, 300 అవుతుంది. పౌడర్ చేసిస్తాం. ఇక్కడ ఉంది చూడండి పొడపత్రి. పొడపత్రి అంటే న్యాచురల్గా షుగర్కి మాత్రమే వాడతారు. 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. మేము 100 గ్రామ్ ఇస్తాం. 100 గ్రామ్ వచ్చేసి ఇది 500 అవుతుంది. 3 రకాలు చేసిస్తాం. పొడపత్రి, నేలవేమి, రెండోది వచ్చేసి కలోంజి, ఈ పిప్పళ్ళు, ఈ 4 రకాలు దంచిస్తాం. షుగర్కి వస్తుంది. ఇక ఇది మధ్య చెక్క ఉంది చూడండి. మధ్య చెక్క అంటే ఆడబిడ్డలకి తెల్లమైలు పోతుంటే, మగవాళ్ళకి శుద్ధ పోతుంటే పెరుగులో కలుపుకొని తాగాల. ఇది కూడా 500 అవుతుంది. 50 గ్రాములు వచ్చేసి. ఇది మాకు మధ్యలో నేర్చింది కాదు. ఇది రాత్రి వంశపారం నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి చేసింది వైద్యం. ఇది మా తాత వైద్యుడే, మా ముత్తాత వైద్యుడే, మా నాయన వైద్యుడే, మా నాయన తర్వాత మేము వైద్యులమే. దీని పేరు మధ్య చెక్క సార్. ఇక్కడ ఉంది సార్ ఒట్టివేర్లు అంటారు. ఒట్టివేర్లు అంటే చాలామందికి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. మందార తగిలంలో, రెండోది వచ్చేసి బొంగరాజు తగిలంలో ఈ వేర్లు నానబెట్టి తలకేసుకుంటే చిక్కగా మా మాదిరిగా వస్తుంది వెంట్రుకలు. చాలా బాగా వర్క్ అవుతుంది. 300కి ఇచ్చేస్తాం మేము. 50 గ్రాములు అంటే నూనె మాత్రం సపరేట్ కొనుక్కోవాలి మీరు. ఇక్కడ ఉంది చూడండి పిప్పళ్ళు. ఇవి పిప్పళ్ళు అంటే దగ్గు కానీ, దమ్ము కానీ, ఆయాసం కానీ ఉంటుంది కదా. పిప్పళ్ళు, కరక్కాయలు, సొంటి, ఈ 3 రకాలు దంచిస్తాం. రోజంత పొడి వాడితే కఫం కొట్టేస్తుంది, గుండెల్లో కఫం తీసేస్తుంది, దగ్గుని, ఆయాసముని, కడుపులో మంటుని, ఈ కఫం కొట్టేసి లోపల నెమ్మునే తీసేస్తుంది. 1000 రూపాయలు తీసుకుంటాం 100 గ్రాములకి. 50 గ్రాములకు వచ్చేసి 500 తీసుకుంటాం. కొరియర్ కూడా చేస్తాను నేను. ఇది ఉసిరికాయ, బేది సాప్ అవుతుంది. టానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 3 దంచి పొడి కొట్టిస్తా. 50 గ్రాములు వచ్చేసి 200. మీకు షాప్లో కూడా అమ్ముతారు. ఇక్కడ లోపల ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఇక్కడ రోల్ ఉంటుంది మా కాడ. ఇక్కడ దంచి తయారు చేసి ఇస్తా. ఇది మధ్య చెక్క అంటారు. ఇది అశ్వగంధ. ఇట్లాంటి వస్తువులన్నీ ఒకటి కాదు మన కాడ ఉండేది. మగవాడికి నరాల వీక్నెస్కి పనిచేసే శతావరి. శతావరి అంటే కౌంట్ పెరిగేదానికి, సంభోగ శక్తి అంటారు కదా పెద్దలు. టాబ్లెట్లతో అవసరం లేదు. ఈ కాలంలో టాబ్లెట్లు వేసుకుంటారు. అప్పట్లో ఇది పాలల్లో వాడుతున్నారు. దంచి పవర్ఫుల్గా పనిచేస్తుందండి. సైడ్ ఎఫెక్ట్ ఆయుర్వేదం ఎప్పటికీ ఉండదు. ఏం లేదు. చిన్న పిల్లోళ్ళు 5 సంవత్సరాల పిల్లోళ్ళు ఎవరైనా తినవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇవంతా పెయిన్స్కి, తలనొప్పుల్ని, మోకాళ్ళ నొప్పులున్నాయి, మామూలు కింద పడిన నొప్పులున్నాయి. 7 రకాల నూనెలతో తయారు చేసి మేమే తయారు చేసి పెట్టింటాం. పూసుకుండేది డైరెక్టర్. ఇది కానీ సైడ్ ఎఫెక్ట్ రియాక్షన్ ఉండదు సార్. ఎందుకంటే మనకేం కొత్త కాదు. ఇది వంశపార నుంచి 100 సంవత్సరాల నుంచి వస్తుంది మాకు. ఈ పొద్దు కొత్త కాదు. మా ఫోన్ నంబరు, మా డోర్ నంబరు, మా ఆధార్ నంబరు కూడా ఇస్తాం. అట్లా. ఇది టానికాయ అంటారు. టానికాయ, ఇది కరక్కాయ, ఇది వచ్చేసి వజకొమ్ములు. ఈ 3 కలిపిందే త్రిపుల చూర్ణం అంటారు. అట్లా. ఇది వాము. వాము అంటే కడుపులో మంటకి, కడుపు నొప్పికి పనిచేస్తుంది. ఇది నల్ల జీలకర్ర, షుగర్కి.
ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా షుగర్కే వస్తుంది. కలౌంజి అంటారు, చేజ్జలకర అంటారు. అది అడవి చింతకాయ. అడవి చింతకాయ అంటే మోకాళ్ళలో బోన్స్ అరిగిపోయి ఉంటాయి కదా, మోకాళ్ళు, దానికి పనిచేస్తుంది సార్. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఉప్పు ఇది రెండు బాగా దంచి పట్టించుకోవాలి నీళ్ళల్లో కలిపి. 4-5 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఒక చింతకాయ 100 రూపాయలకి అమ్ముతాం మేము. బాగా మోకాళ్ళక్కనే ఉంటుంది అట్లా. ఇది ఏది తెలియదే మేము చేయం సారు. మరాఠీ మొగ్గలు బిర్యానీలోకి వేస్తారు అరుగుదల. ఎక్స్పీరియట్ అనేది ఆయుర్వేదంకి రాదు సార్. ఎప్పుడో చెట్టుకి ఎంత వయసు ఉండేది మనకి తెలియదు, అది ఎప్పుడు చనిపోతుందో తెలియదు. ఇక్కడే కాదు, కర్ణాటక తిరుగుతాము, తమిళనాడు తిరుగుతాము, తెలంగాణ తిరుగుతాము, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వరకు వేస్తాను నేను. కానీ మాకు అన్నీ ఉంటాయి, కానీ ఆయుర్వేదంకి ఎక్స్పీరియట్ అనేది ఉండదు. లైఫ్ ఇది పర్ఫెక్ట్ వైద్యం. మనం సావు పుట్టుక అట్లా లెక్క చెప్పలేమో, దీనికి కూడా అట్లా లేదు, పర్ఫెక్టే. బాగా లేదంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏం కాదు, అంతే. నువ్వు ఇచ్చే 200-300 ఖర్చు అయిపోయినట్టు అనుకోవాలా. ఇది అతి మధురం అంటారు, అడవి చెరుకు. సారు ఇది అతి మధురం అంటారు, తీయగా ఉంటుంది. ఇది కూడా షుగర్కే వాడతారు, అరుగుదలకి, గొంతు సాప్కి యూజ్ అవుతుంది. ఇది కూడా 50 గ్రాములు వచ్చి 500 తీసుకుంటాం అట్లా. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసి దంచి తయారు చేసి, ఇది పట్టిక అంటారు, తెల్ల పట్టిక. ఇది వచ్చేసి సైందర లవణం అంటారు, అంటే నల్ల ఉప్పు, తింటే పుల్లగా ఉంటుంది, రాయి కాదు ఇది. ఇది కూడా అదే. ఈ 3 రకాలు కూడా ఇవన్నీ రకాల జత వేసి ఇక్కడ పొడి చేసి 50 గ్రాములు 100 గ్రాములు రెగ్యులర్గా అమ్ముతాం అనమాట. 50 గ్రాములు వచ్చి 200 తీసుకుంటాం. ఇవన్నీ కలిపిన మందులు. ఇవి సైడ్ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ కానీ వచ్చేది అవకాశం అంటూ లేదు. ఇంత పిల్లోళ్ళైనా తినచ్చు సార్. మేము తిని వాళ్ళకి ఇస్తాం. మీరు మాకు సహకరించినందుకు మీకు అనేకమైన మాకు కూడా థ్యాంక్స్లు చెప్పుకుంటున్నాం సార్. ఏమంటే మా ఆయుర్వేదం ఇప్పటి నుంచి కాదు, మా తాతల ముత్తాతల కానీ ఇంకా చేస్తూ ఉన్నాము. మీరు కూడా సాయం చేసి ఎక్కువ సేల్ కావాలని మా ఫోన్ నెంబర్ ఉంది కదా సార్, ఇక్కడే 8074397151. ఇక్కడ ఉంటుంది నా పేరు కూడా. మా నాన్న పేరు ఎస్ పుల్లయ్య, నా పేరు నరసింహులు. మీకు కొరియర్ కావాలన్నా వస్తుంది. మాది కడప. కర్ణాటక కూడా పోతా నేను. బెంగళూరు పోయింటి మొన్న. కర్ణాటక పోయినా, బెంగళూరు. అవును సార్, కర్ణాటక పోయినా, బెంగళూరు పోయినా, ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వరకు పోతా. ఎందుకంటే అన్ని పక్కల పోతాం కాబట్టి మేము కొరియర్ ఎక్కువ చేస్తాం. మాది కడప రామాంజనపురం సబ్జైల్ అవతల మేడం కళ్యాణపురం సందులోకి పోతే సాగర్ కాలనీ. మీకు కొరియర్ ఎక్కడైనా పంపిస్తాను నేను. ప్రాబ్లం అంతా ఫోన్లోనే అడుగుతా. మీకు సమస్య తగ్గేటట్టు ఉంటే నేను పంపిస్తా సార్. పంపిస్తా. మొత్తం ఆల్ డోర్ డెలివరీ కూడా పంపిస్తాను, కొరియర్ పంపిస్తాను. మీకు సమస్య ఏందనేది నేను ఫోన్లో అడిగి మీరు నా నంబర్కి ఫోన్ చేయండి. మీకు తగ్గేటట్టు ఉంటే నేను ఈ మందు వాడాలా, ఇంత కోర్స్ ఉంటుందని చెప్తాను సార్. నా పేరు వచ్చేసి నరసింహులు, మా డాడీ పేరు సప్పుడి పుల్లయ్య, కడప రామాంజనపురం సాగర్ కాలనీ. ఆ ఇంటి నంబర్ కూడా ఉంది, కడప.